హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ హైదరాబాదీ స్పెషల్ కుబానికా మీఠా. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోద్దండి. కొన్ని స్వీట్స్ మనం తినేటప్పుడు ఎలా చేశారబ్బా, చాలా టైం పట్టిందేమో, చాలా ప్రాసెస్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా. కానీ ఆ స్వీట్స్ చేస్తే కానీ తెలీదు ఇంత సింపుల్గా అనిపిస్తుంది అనమాట. నేను కూడా ఈ స్వీట్ని ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను చేసింది మీకు చెప్పకుండా, మీకు చూపించకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకని వీడియో చేశాను అనమాట. ఇవి ఆప్రికాట్స్ అనమాట. వీటిని మనం బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి డ్రైవి. ఇవి మనం స్వీటు రేపు పొద్దున్న చేసుకుంటాం అనగా ఆ రోజు నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీటిలో ఇవి నానబెట్టేసుకుని ఒక 5 గంటలు అలా ఉంచితే సరిపోతుంది అనమాట. గోరువెచ్చని నీటిలో నానబెట్టి 5 అవర్స్ ఉంచితే సరిపోతుంది. లేదంటే మాత్రం మనం నైట్ నానబెట్టుకున్న అప్పుడు గోరువెచ్చని వాటర్లో కాకుండా మామూలు వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నానిన తర్వాత వీటిలోంచి గింజలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, దేనికి దానికి సపరేట్ చేసి గింజలన్నీ వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. గింజలు పాడేయద్దు, వీటితో కూడా పని ఉందన్నమాట. ఇలా గింజలన్నీ సపరేట్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఈ ఫ్రూట్లో కూడా షుగర్ ఉంటుంది. పైగా ఇందులో మనం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా వేస్తాం కదా, అందుకని స్వీట్ చూసి వేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకోండి కొంచెం తక్కువ కావాలంటే మాత్రం తక్కువ వేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉడికేటప్పుడు మనము స్వీటు టేస్ట్ చేసిన తర్వాత స్వీట్ తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకో 2 స్పూన్ల షుగర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా చేసుకుంటే స్వీటు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి కుక్ అయ్యే లోపల మనం ఈ గింజల్లోంచి పప్పుని సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నానబెట్టన్నా వేసుకోవచ్చు, ఇలా లేదంటే మనం మామూలుగా అన్నా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. 10 నిమిషాల తర్వాత కుక్ చేసి చూసారా కొంచెం చిక్కబడుతుంది కదా, ఈ టైంలోనే 2 టేబుల్ స్పూన్ల ఫ్రూట్ జామ్ వేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రూట్ జామ్ వేస్తే ఫుడ్ కలర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రూట్ జామ్ వేయగానే కలర్ చూసారా ఎలా వచ్చిందో, అందుకే స్వీట్ కొంచెం తక్కువ వేసుకోండి అని చెప్పాను. చూసారా ఇలా కుక్ అవుతుంది కదా, ఇంకా బాగా చిక్కగా అయిపోవాలండి. ఇలా మనం తింటున్నప్పుడు ఈ ఫ్రూట్ ఫ్లేవర్ తగలాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం మిక్సీ జార్లో ఫ్రూట్స్ అన్నీ వేసి గింజలు సపరేట్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసి ఇలా కుక్ చేసుకుంటే జెల్లీలా అయిపోద్ది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. చూసారా చిక్కబడుతుంది కదా, ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఐస్ క్రీమ్ వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బా, ఇంకా మాట్లాడుకోవడాలు ఉండవండి. మీరు ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఈ స్వీట్ చేసి పెట్టండి, అలా ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా చిక్కబడిపోయింది కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాతే సర్వ్ చేయండి, వేడిగా అయితే అంత టేస్ట్గా ఉండదు. చల్లారిపోయిన తర్వాత పైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, వీటన్నిటిని పైన వేసేసుకుని, నా దగ్గర ఐస్ క్రీమ్ లేదు, ఫ్రెష్ క్రీమ్ ఉంది, ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే కుబానికా మీఠా రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.